హలో మై డియర్ శ్రీవి ఫుడీస్ ఎలా ఉన్నారు? ఇవాళ మన వంటింటి సామ్రాజ్యంలో శీతాకాలపు సమస్యలన్నిటికీ చెక్ పెట్టేలాగా జీలకర్ర మిరియాల ఘాటుతో పుదీనా రసం చేద్దామా? పాన్‌లో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని 2 పచ్చిమిర్చి, అర ఇంచ్ అల్లం ముక్క, ఒక టమాటో సన్నగా తరిగింది వేసుకొని వేయించుకోవాలి. ఈ 3 కొద్దిగా మగ్గిన తర్వాత కొంచెం పుదీనా వేసుకొని కొద్దిగా వేయించుకోవాలి. ఒక స్పూన్ పుదీనా కొద్దిగా కలర్ మారే వరకు వేయిస్తే సరిపోతుంది. మరీ ఎక్కువ రోస్ట్ చేసేయకండి. ఈ ఫ్లేవర్స్ అన్నీ మిస్ అవుతాయి రసంలో. వేయించిన పుదీనా, టొమాటో, పచ్చిమిర్చి, అల్లం, కొద్దిగా ఉప్పు వేసుకొని కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. ఉడికించి మెత్తగా మెదుపుకున్న 3 టేబుల్ స్పూన్ల కందిపప్పు తీసుకుంటున్నాను నేనిక్కడ. అలాగే అరగంట ముందు నానబెట్టిన చిన్న నిమ్మకాయ సైజ్ చింతపండు నుంచి తీసిన రసం కూడా పప్పులో కలుపుతున్నాను. చింతపండు రసం మీ రుచికి సరిపడినంత చూసి అడ్జస్ట్ చేసుకోండి. అలాగే ఇందులోనే ఉప్పు కలిపేయండి. పప్పు స్టవ్ పైన పెట్టి ఇందాక గ్రైండ్ చేసుకున్న టొమాటో, పుదీనా మిశ్రమాన్ని కలిపి 2 నిమిషాలు ఉడికించిన తర్వాత సన్నగా తరిగిన పుదీనా 2 టేబుల్ స్పూన్లు ఇందులో వేసుకొని ఉడికించుకోవాలి. ఒక స్పూన్ వేయించి దంచిన జీలకర్ర, మిరియాల పొడి రసంలో వేసి ఒక నిమిషం పాటు ఉడికించుకోవాలి. చివరగా ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని పాన్‌లో ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు మాత్రం వేయకండి. పోపు పెట్టేస్తే సరిపోతుంది. చివరగా కొద్దిగా ఇంగువ వేసుకొని పోపులో రసంలో కలిపేయడమే. ఒక్కసారి ఈ పుదీనా రసం ట్రై చేశారంటే జలుబు, దగ్గు నుంచి మంచి ఉపశమనాన్నిస్తుంది. మరిన్ని మధురమైన వంటల కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు శ్రీవి ఫుడ్స్. థాంక్ యూ.